ఈ వార్తలను సమర్పిస్తున్నవారు నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుకు ముఖ్యాంశాలు. సత్ఫలితాలు ఇస్తున్న జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి సేవలు. ఏజెన్సీలో మారుమూల ప్రాంతాలకు చేరుతున్న బౌద్ధ బస్సు ప్రదర్శన. బొట్టాయిగూడెం మండలం చీమలవారిగూడెంలో వటవృక్షంపై కుటీరం. సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. తమ గోడు పట్టించుకోండి మహాప్రభు అంటూ జంగారెడ్డిగూడెం ఆర్డీఓ రమణకు వినతి పత్రం అందజేసిన చల్లవారిగూడెం ఆర్ఎండ్ఆర్ కాలనీ వాసులు. 2017 భూ సర్వేకు కట్టుబడి ఉండాలని వినతి. జంగారెడ్డిగూడెం టౌన్ హాల్లో నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు. ఇంటర్వ్యూలు చేపట్టిన ఎమ్మెల్యే రోషన్ కుమార్. జంగారెడ్డిగూడెంలో భక్త సంద్రమైన శ్రీచక్ర సాహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి ఆలయం వెండి చీరకు విరాళాలు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో గైడ్ వాల్ నిర్మాణం ముమ్మరంగా కొనసాగుతోంది. డయాఫ్రమ్ వాల్ నిర్మాణ ప్రాంతంలో గైడ్ వాల్ కాంక్రీట్ పనులు ఈ వారం ప్రారంభమైనట్లు ఇన్ఛార్జ్ సుధాకర్ రావు తెలిపారు. ఈ గైడ్ వాల్ డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి మద్దతుగా నిర్మించబడుతోంది. ఇది భారీ యంత్రాల ఒత్తిడికి పైభాగం కూలకుండా ఉండటానికి సహాయపడుతుంది. ఈ గైడ్ వాల్ ను 1.50 మీటర్ల ఎత్తు, 1.56 మీటర్ల వెడల్పుతో రెయిన్ఫోర్స్మెంట్ ఉపయోగించి కాంక్రీట్ తో నిర్మిస్తున్నారు. ఈ పద్ధతి డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని మరింత బలంగా ఉంచడానికి ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తి చేయడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే సోమవారం సీఎం పోలవరం ప్రాజెక్టును సందర్శించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గతంలో సోమవారంను పోలవరంగా మార్చి వేలాది మంది ప్రజలు సందర్శించే విధంగా పోలవరం ప్రాజెక్టు ఆవశ్యకత ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ప్రత్యేక బస్సు సర్వీసులను సైతం ఏర్పాటు చేశారు. తాజాగా గైడ్ వాల్ కాంక్రీట్ పనులు చేపట్టడంతో ప్రాజెక్టు పనుల్లో వేగం పుంజుకున్నట్లు భావిస్తున్నారు. వటవృక్షంపైనే కుటీరం. ఆ గ్రామంలో ఒకప్పుడు రోడ్డు ప్రమాదాలతో మరణించేవారంట. ఏదో ఒక వ్యాధితో బాధపడుతూ చివరికి మృత్యువుడికి చేరేవారని తెలియజేస్తున్నారు. ఈ భగవంతుడు కరుణించాడో ఏమో గాని తమ గ్రామానికి ఉమర్ అలీషా విచ్చేసి ఆ ఆపద నుంచి సంరక్షించారని పలువురు తెలుపుతున్నారు. ఇది చూడాలంటే పశ్చిమ ఏజెన్సీలో బొట్టాయిగూడెం మండలం చీమలవారిగూడెం వెళ్లాల్సిందే. ఆనాటి వైభవం గురించి ఉమర్ అలీషా వంటి మత బోధకులు చేసిన గొప్ప విషయాలను గురించి కథలుగా చెబుతుంటారు. అందరినీ సంరక్షించాలని, ప్రతి ఒక్కరిని పైనుంచి కిందకు చూస్తూ రక్షణ కల్పించే విధంగా వటవృక్షం పైనే చిన్నపాటి కుటీరం ఏర్పాటు చేసి పంచమ పీఠాధిపతి మొహయుద్దీన్ బాద్షా చిత్రాలను ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతాల గ్రామాలను సైతమే కాకుండా దారి పొడవునా వెళ్లే ప్రతి ఒక్కరూ ఆ వటవృక్షం దగ్గరకు వచ్చేసరికి శిరస్సును పైకెత్తి స్వామివారిని దర్శించుకుంటారని, పైనుంచే స్వామివారు ఆశీర్వాదం పొందే విధంగా ఏర్పాటు చేశారని తెలిపారు. వటవృక్షం ఓడల మధ్యలో కుటీరంను నిత్యం వేలాది మంది భక్తులు దర్శిస్తుంటారు. వటవృక్షం కింద భాగంలో ఏర్పాటు చేసిన ఆనాటి మాదిరిగా ఉండే కుటీరంలో పంచపీఠాధిపతి మొదలు కానీ నేడు లక్షలాది మంది భక్తులకు ఆరాధ్య దైవంగా ఉన్న నవమ పీఠాధిపతి బ్రహ్మశ్రీ డాక్టర్ ఉమర్ అలీషా చిత్రాలను ఏర్పాటు చేశారు. కన్నాపురంకు చెందిన కట్టా లక్ష్మి ప్రోద్బలంతో ఉమర్ అలీషా వంటి సద్గురువుల ఆశీస్సులతో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు అవకాశం ఉన్నప్పుడల్లా స్వామివారి సత్సంగం చేస్తున్నారు. షష్టమ పీఠాధిపతిగా డాక్టర్ ఉమర్ అలీషా ఆనాడు మహాత్మా గాంధీతో పాటు శాసనసభకు సైతం వెళ్లినట్లు తెలియజేశారు. మహాకవిగా ఎందరికో మార్గదర్శకంగా నిలిచారు. సప్తమ పీఠాధిపతిగా శ్రీ మొహయుద్దీన్ బాద్షా బోరుబాకలో తపస్సు చేసి పిఠాపురం బోరుబాలో సైతం ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు.
తుని, భీమిలి, పిఠాపురం, రాజమండ్రి, చీమలవారిగూడెం గ్రామాలను కలిపి పంచరామాలుగా పిలుస్తుంటారు. తణుకు మండలం రేలంగకి చెందిన పోలిశెట్టి ధనలక్ష్మి, సూర్యారావు దంపతులు ఆశ్రమానికి విచ్చిన భక్తులకు ఆశ్రమ నిర్వహణ గురించి తెలియజేస్తున్నారు. తన కుమారుడికి ఆరోగ్యం బాగుంటే స్వామివారి ఆశ్రమానికి ఎకరం పొలం ఇస్తామని మొక్కుకోవడంతో నవమ పీఠాధిపతి ఉమర్ అలీ షా ఆశీస్సులతో మృత్యువు నుంచి బయటపడటంతో అన్నట్లుగానే ఎకరం స్థలాన్ని దానంగా ఇచ్చారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలోనే చిన్నపాటి రేకుల షెడ్లో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసిన కార్యక్రమాలు సాగిస్తున్నారు. చీమలవారిగూడెంలో కుల మతాలకు అతీతంగా స్వామివారి పూజలు నిరంతరం కొనసాగుతూ నిర్వహిస్తున్నట్లు డాక్టర్ పార్థసారథి తెలిపారు. డాక్టర్ పార్థసారథి అండి, కన్నాపురం గ్రామవాసిని. ఈ పిఠాపురంలో ఉన్నటువంటి విద్యా ఆధ్యాత్మిక మానవతా దేవాలయం ఉంది. ఆ పీఠంలో ఒక సభ్యుడిగా నేను కొనసాగుతున్నాను. ఇక్కడ ముఖ్యంగా మా కన్నాపురానికి 2-3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చీమలవారిగూడెం డెవలప్మెంట్ గురించి చెప్తాను. ఈ చీమలవారిగూడెం అనేది పూర్తిగా గిరిజన గ్రామం. అక్కడ ఒకప్పుడు జనాలు ఒక అంతుపట్టని వ్యాధితో వాళ్ళు సతమతం అవుతున్న సందర్భంలో అనేక వైద్యాలు చేయించుకున్నారు. అటు నాటు వైద్యాలు ఏంటి, మన ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర వైద్యం తీసుకున్నా కానీ వాళ్ళకి ఆ వ్యాధుల నుంచి ఎవరు కూడా బయటపడలేదు. అనుకోకుండా కన్నాపురంలో ఒకసారి పిఠాపురం ఈ స్వామి డాక్టర్ ఉమర్ అలీ షా గారు పర్యటించిన సందర్భంలో వాళ్ళందరూ కూడా స్వామిని దర్శించుకోవడం కోసం వచ్చిన తర్వాత ఆ స్వామి ప్రసంగం విని ఆయన దగ్గర ఆశీస్సులు తీసుకుని తర్వాత ఆయన మంత్రించినటువంటి వీళ్ళందరినీ కూడా ఆశీస్సులతోటి బ్లెస్ చేయడంతో వాళ్ళకి మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యంగా వాళ్ళు కులాసా ఫీల్ అయ్యారు. అక్కడి నుంచి కూడా వాళ్ళకి వ్యాధులు అనేవి కూడా పటాపంచలు అయిపోయాయి. వాళ్ళ పూర్తి విశ్వాసంతో ఈ చీమలవారిగూడెంలోనే మనం ఆశ్రమం ఒకటి డెవలప్ చేసుకుందాం అనే ఉద్దేశానికి వచ్చారు. అదే టైంలో ఆ చీమలవారిగూడెంలో ఎంపీటీసీ అని చెప్పేసి గాలి దుర్గమ్మని ఒక ఆమె ఉన్నారు. ఆమె కూడా బాగా ఈ మహత్తరమైన కార్యక్రమాలు చూసి ఆవిడకున్న ఎకరం స్థలం ఈ చీమలవారిగూడెంలో ఈ కుటీరం అది నిర్మించి ఈ స్వామి సేవ చేసుకోవడానికి ఒక ఆశ్రమంలో నిర్మిద్దామని చెప్పేసి విరాళంగా ఎకరం స్థలం ఇవ్వడానికి ఆవిడ అభిమతిని తెలియజేశారు. ఆమె పెద్ద కొడుకు చీమల వెంకటేష్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. ఆయన లారీ యాక్సిడెంట్లో ఆల్మోస్ట్ హీ ఈజ్ నో మోర్ అనుకున్న టైంలో స్వామి ఆశీస్సులతోటి అతను బతికి బట్టగట్టాడు. ఈ సందర్భంలో వెంటనే ఆమె ఆ కొడుకు ద్వారా ఆమెకు ఉన్నటువంటి ఎకరం స్థలం కూడా డొనేట్ చేసేసింది. అక్కడే ఆశ్రమం అనేది నిర్మించబడింది. తరువాత అక్కడ ఒక పెద్ద వటవృక్షం ఉంది రోడ్డుకి పాయింట్లో. దాని మీద 5వ పీఠాధిపతి మొహిద్దీన్ బాషా గారి విగ్రహం పెట్టి ఒక కుటీరంలో కట్టి ఆ భక్తులు వచ్చి వెళ్ళి అక్కడ పూజ చేసుకుని వెళ్ళడానికి అనుకూలంగా అది నిర్మించడం జరిగిందండి. ఇదంతా కూడా ఏంటంటే ఆధునిక మతాతీత దేవాలయంగా పేరు పొందిందండి. ఇక్కడ కులం లేదు, మతం లేదు, భేద లేదు, ధనిక లేదు, పిల్ల లేదు, పెద్ద లేదు, అందరూ సమానంగానే ఇక్కడ భావించబడతారు. తరువాత ఈ చీమలవారిగూడెన్ని దాటి ఒక 18-20 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల దూరంలో గడ్డపల్లి అనే గ్రామం ఉంది. దట్ ఈస్ ద ఎండ్ పాయింట్ ఆఫ్ మన పశ్చిమ గోదావరి జిల్లా అనమాట అండి. అక్కడ నుంచి కూడా ఈ కొండ ప్రాంత గిరిజనులందరూ కూడా ఈ స్వామి ఆశీస్సులతోటి ప్రతి గ్రామం నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఆశీస్సులు తీసుకుంటూ ఉంటారు. తర్వాత ఎత్తైన స్థానంలో స్వామి ఈ 5వ పీఠాధిపతి యొక్క విగ్రహం పెట్టడం ఉద్దేశం ఏంటంటే ఈ అడవి మార్గాన వెళ్ళే వాళ్ళందరికీ కూడా స్వామి ఎత్తైన ప్రదేశంలో ఉండి అందరినీ ఆశీస్సులు పొందుతారు అనేటువంటి ఒక భావన ఉంది. ఇక్కడే ఒక ఆశ్రమం కూడా నిర్మించడం జరిగింది. ఇక్కడ సేవా కార్యక్రమాలు కూడా అనేకమైనవి జరుగుతున్నాయండి. ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా స్వామి ఆశీస్సులతో పిఠాపురం స్వామి ప్రస్తుతం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా స్వామి వారి ఆశీస్సులతో జరుగుతున్నా కానీ కార్యక్రమాలన్నీ కూడా రూపకల్పన చేస్తున్నది కన్నాపురంలో కట్టా లక్ష్మి అని ఒక ఆమె ఉందండి. ఆమె తన వివాహాన్ని కూడా చేసుకోకుండా ఈ కార్యక్రమాలతోటి పూర్తిగా జీవితాన్ని గడుపుతూ ఈ కార్యక్రమాలకు అసలు మొత్తం ఆవిడ టోటల్ లైఫ్నే సాక్రిఫైస్ చేస్తున్న గర్ల్ అండి. ఆమె ఇక్కడ కుట్టు సెంటర్ తను స్వతసిద్ధంగా నడిపి కొన్ని వందల సుమారు 1000 మంది ఉంటారేమో మహిళలకి
కుట్టులో నైపుణ్యాన్ని పొందేలాగా తీర్చిదిద్దారు. పండగలు వస్తే వంటలు చేయించడం, ఆ వంటలు అమ్మడం, వాటి ద్వారా ఆ గిరిజన గ్రామ ప్రజలకి జీవనోపాధి కల్పించడం, పచ్చళ్ళు, ఇలాగా అన్నీ తయారు చేయడం ఒక ఎత్తు అయితే విస్తరాకుల పరిశ్రమ కూడా ఈమె చేయించడం. ఈ గిరిజన గ్రామంలో బిస్కెట్లు వగైరా ఈ సిరైల్ ఫుడ్స్ తోటి చిరుధాన్యాలతోటి చేయించడం, వాటిని వాళ్ళతోటి అమ్మించడం, ఆ డబ్బుతోటి వాళ్ళకు ఉపాధి కలిగేలాగా కార్యక్రమాలన్నీ కూడా ఈ కట్టాలక్ష్మి ఆధ్వర్యంలో స్వామి ఆశీస్సులతో జరుగుతున్నాయండి. అంతేకాకుండా మన ఏలేరుపాడు ఏరియాలో మొన్న రీసెంట్గా 2-3 నెలల క్రితం వచ్చిన వరదలకి ఊర్లు కొట్టుకుపోయినాయి, అందరికీ తెలిసిన విషయమే. అక్కడ కూడా సోషల్ సర్వీస్ ఎన్నో దుప్పట్లు, రగ్గులు, బట్టలు పంచడం కూడా జరిగింది ఈ స్వామి కార్యక్రమాల రూపంలో. అన్నిటికీ కూడా ఇక్కడ ఈ ఏరియాలో బాధ్యత వహించి చేస్తున్నది కట్టాలక్ష్మి. ఆమె చక్కగా చేస్తుంటారు. ఏమన్నా ఇబ్బందులు వచ్చినా, సలహాలు కావాల్సిన మమ్మల్ని సంప్రదిస్తూ ఉంటారు. అందరూ కలిపి చేస్తున్నాము. ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రజలకు ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి తరచు ఈ మెడికల్ క్యాంపులు కూడా రన్ చేయడం, ఫ్రీ మెడిసిన్స్ ఇవ్వడం, ఇక్కడ ఎవరికైనా ఇబ్బంది పడుతుంటే వాళ్ళని తిరిగి ఆ స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళడంలో కూడా కట్టాలక్ష్మి గారు ప్రధాన భూమిక వహిస్తున్నారు. ఇంకొక విషయం ఇక్కడ చెప్పుకోవాలండి, చీమలవారిగూడెంలో ప్రతి ఇంటికి ఒక సభ్యుడిగా సుమారుగా 40-50 గృహాలు ఉన్నాయి. వాళ్ళు 50 మంది వచ్చి ఈ ఆశ్రమాన్ని మంచి చెట్లు చూస్తూ ఉంటారు. ఇక్కడే గాలి అన్నిక వెంకటస్వామి అని ఒక అతను ఉన్నాడండి. అతను రాక్షస కురుపుల్లాగా ఒళ్ళంతా కూడా బాహ్యరూపం అసలు చాలా జుగుప్సగా తయారైపోయింది. ఎన్నో మందులు వాడారు. అతను ఈ పరిసరాల్లో చూడని డాక్టర్ అంటూ లేడు. స్కిన్ స్పెషలిస్టులు ఏంటి, అందరు స్పెషలిస్ట్ని చూసినా కానీ ఎక్కడ మందులు వాడినా నయం కాలేదు. చివరికి స్వామి ఆశీస్సులతోటి, స్వామి ఇచ్చిన మందులతోటి అతను పూర్తిగా ఆరోగ్యవంతుడిగా ఉన్నాడు. ఇది ఒకటి ప్రధాన. జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి సారథ్యంలో ఏర్పాటు చేసిన బౌద్ధ బస్ ఏజెన్సీ గ్రామాల్లో సత్ఫలితాలు ఇస్తోంది. దట్టమైన అడవి ప్రాంతంలో ఉన్న గిరిజన తండా గ్రామాల్లో సైతం బౌద్ధ బస్ ఏర్పాటు చేసిన గ్రంథాలయంలో వివిధ రకాల పుస్తకాలను అభ్యసిస్తున్నారు. విద్యార్థులకు నచ్చిన పుస్తకాలను తీసుకొని ఆ పుస్తకాల్లో ఉన్న వివిధ పాఠ్యాంశాలపై అవగాహన చేసుకుంటున్నట్లు తెలియజేశారు. కార్పొరేట్ స్థాయికి చెందిన పుస్తకాల ప్రదర్శన ఆకట్టుకుందని పేర్కొంటున్నారు. ఈ పుస్తకాల ప్రదర్శన కారణంగా వివిధ రకాల బొమ్మలకు డ్రాయింగ్ వేయడం, ఫిజికల్ గా పాఠ్యాంశాల బోధన చేయడం వంటి అంశాలతో నేటి తరం అంగన్వాడీ, ప్రభుత్వ పాఠశాల ప్రాథమిక స్థాయి విద్యార్థులకు ఎంతో దోహదపడుతున్నాయని తెలియజేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డికి వచ్చిన ఆలోచనతో ఏజెన్సీ గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలు 3Dలో పాఠ్యాంశాలను నేర్చుకుంటున్నారని, తద్వారా చిన్ననాటి నుంచే పుస్తకాల్లో ఉన్న బొమ్మలు, కథలు ఆధారంగా చక్కటి విద్యను అలవర్చుకోవడానికి దోహదపడుతుందని పేర్కొంటున్నారు. ఇటువంటి ప్రదర్శనలు, ఈ విధమైన బోధనల వల్ల తమ పిల్లల్లో ఉన్న నైపుణ్యం వెలికి తీయడానికి అవకాశం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు తెలియజేశారు. ఎప్పుడూ తరగతి గదుల్లోనే పాఠ్యాంశాల బోధనే కాకుండా బస్సు గ్రంథాలయాల ద్వారా కూడా కార్పొరేట్ స్థాయి విద్య అలవాటు పడటానికి వీలుంటుందని అన్నారు. జిలుగుమిల్లి మండలం మొలగలంపల్లిలో అంగన్వాడీ కేంద్రాలలో విద్యార్థులు ఉల్లాసంగా, ఉత్సాహంగా బౌద్ధ బస్సు ప్రదర్శన తిలకించారు. పాఠ్యాంశాలను నేర్చుకోవడమే కాకుండా ఆటలు ఆడారు. నమస్తే అండి, నేను కామేపల్లి సెక్టర్ సూపర్వైజర్ని అండి. మాకు ఈ దాత్రి మేడం గారు పంపించిన ఈ బుక్స్ వల్ల అంటే మనకి కార్పొరేట్ స్కూల్స్, చైతన్య, నారాయణ స్కూల్స్ మాదిరిగానే ఈ బోధి బస్సులో మనకి అన్ని బుక్స్, యాక్టివిటీ బుక్స్, 3D కళ్ళజోడు ఇవన్నీ చాలా కార్పొరేట్ స్కూల్స్ మాదిరిగానే ఉన్నాయండి. దీనివల్ల మనకి తల్లిదండ్రుల నుంచి కూడా చాలా ఉత్సాహంగా డ్రాప్అవుట్స్ ఉన్న పిల్లలు కూడా మనకి రావడం జరుగుతుంది. అలాగే కాన్వెంట్కి పంపించకుండా మన అంగన్వాడికి కేంద్రానికి వచ్చేలాగా ఈ బుక్స్ చాలా ఉపయోగకరంగా ఉన్నాయండి. మాకు కలెక్టర్ గారికి ధన్యవాదాలు. నమస్తే అండి, మాది ఏలూరు జిల్లా జిలుగుమిల్లి మండలం ములగనపల్లి గ్రామం, కోడ్ నెంబరు 40 అండి, అంగన్వాడీ సెంటరు. నా పేరు కే మేరీ జ్ఞానకుమారి అండి. ఇక్కడ మన జెసిగా మేడము పంపించిన విధంగా బోధి బస్సు ద్వారా ప్రతి అంగన్వాడీ సెంటర్కి కూడా చాలా ఉత్సాహంగా పిల్లలు నేర్చుకుంటాకి ఈ కార్యక్రమాన్ని చేపట్టారండి. అయితే ప్రతి అంగన్వాడీ సెంటర్కి పంపించి ఈ పంపడం వలన ఈ పిల్లలు
చాలా ఉత్సాహంగా తల్లిదండ్రులు కూడా పంపిస్తున్నారండి. ఎందుకంటే అంగన్వాడీ సెంటర్లో ఉన్న బుక్స్కి ఈ బుక్స్కి చాలా తేడా ఉందండి. మా దగ్గర ఉన్న యాక్టివిటీ బుక్స్ అలాగే కలర్ పెన్సిల్స్ ఇచ్చి మేము ఆర్ట్లో వేస్తామండి. పిల్లలు బొమ్మలు చక్కగా కలర్ పెన్సిల్తో దిద్దుతారు. అవే కాకుండా ఇక్కడ ఈ మోదీ బుక్స్ ఈ బస్సులో ఉన్న ఈ బుక్స్ ప్రకారం అయితే పిల్లలు చాలా ఉత్సాహంగా వాళ్ళు 3D అంటే మనకి రకరకాలు కనిపిస్తుంది కదండి, 3D కళ్ళజోడి ద్వారా పిల్లలు ఇంకా చాలా ఉత్సాహంగా ఉన్నారండి. అలాగే రాని పిల్లల్లో రాబర్ట్స్ ఉంటారు కదండి, వారు కూడా వాళ్ళు చాలా ఉత్సాహంగా రావడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా రప్పించడానికి మేము కూడా ప్రోత్సహిస్తున్నామండి. అయితే ఈ పిల్లల ద్వారా వీళ్ళ అభివృద్ధి చెందడానికి చాలా తోడ్పడుతుందని మేము ఆశిస్తున్నామండి. జంగారెడ్డిగూడెం మండలం తాడువై పంచాయతీ పరిధిలో చెల్లవారిగూడెం ఆర్ఎండ్ఆర్ కాలనీకి వలస వచ్చిన నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ పోలవరం నిర్వాసితుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఏపీవీవీ వేదిక కన్వీనర్స్ జువ్వాల బాబ్జీ, మిడియం వెంకటస్వామి, గల్లా వెంకటేశ్వరరావు, మిర్యాల పుల్లారావు, మూలెం రాంబాబు, మంచర్ల లక్ష్మి, పెరుమల నరసింహారావు, మాడేపల్లి వెంకటస్వామి పాల్గొన్నారు. 2017వ సంవత్సరంలో చేసిన సర్వే ప్రకారం ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ వర్తించేలా చేయాలని కోరారు. తమకు చల్లవారిగూడెంలో ఆధార్ కార్డు ఉండేలా చూడాలని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులు కల్పించాలని, జాబ్ కార్డులు ఇప్పించాలని విన్నవించారు. పూర్తి స్థాయిలో గ్రామాలను వదిలి వచ్చిన నిర్వాసితులకు ప్యాకేజ్ డబ్బులు ఇవ్వలేదని, లక్ష రూపాయల మేర వడ్డీలు తీసుకుని నిర్వాసిత కాలనీలకు వలస వచ్చినట్లు తెలిపారు. 2017లో నిర్వాసిత గ్రామాలలో సర్వే చేసినప్పుడు తమ పిల్లలకు వివాహాలు కాలేదని, తరువాత కాలంలో వివాహాలు చేసుకున్నారని, నేటి సర్వేల్లో వారి వివరాలను తీసివేయడంపై అసహనం వ్యక్తం చేశారు. గెజిట్ నోటిఫికేషన్ చేసి 500 మంది కుటుంబాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసి వచ్చే పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికలు జరిగే విధంగా స్థానికేతరులుగా గుర్తించి ఓటు హక్కు కల్పించాలని కోరారు. చల్లవారిగూడెం ఆర్ఎండ్ఆర్ కాలనీకి మౌలిక వసతులు కల్పించాలని, ప్రాజెక్టులకు కాలువలకు నిధులు కేటాయిస్తూ పనులు చేపడుతున్నారని, కానీ నిర్వాసితులకు నగదు జమ చేయడం లేదని వాపోయారు. జిలుగుమిల్లి మండలం పి నారాయణపురంలో గిరిజనుల భూములను నిర్వాసిత గిరిజనులకు కేటాయించి మేము తన్నుకునేలా చేశారని ఆర్డీఓ రమణకు వివరించారు. ఆర్ఎండ్ఆర్ కాలనీకి వెళ్లేందుకు సరైన రహదారి కూడా లేదని, 2 సార్లు బస్సులు దిగబడిపోయాయని గుర్తు చేశారు. తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. జంగారెడ్డి ఆర్డీఓ ఆఫీస్ దగ్గర పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల ఐక్యవేదిక అలాగే ఆంధ్రప్రదేశ్ యూనియన్ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ ఆధ్వర్యంలో పోలవరం నిర్వాసితులకు ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలని, వాళ్ళ సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పేసి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు 2005 నుంచి ప్రారంభించిన తర్వాత ఆ పోలవరం ప్రాజెక్టు పరిధిలో ఉన్న నిర్వాసిత గ్రామాలన్నీ కూడా బిక్కుబిక్కుమంట బతుకుతున్నాయి. మరి పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసిత ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్ట్ అని చెబుతూనే ఆ ప్రాజెక్టు కేటాయించాల్సినటువంటి నిధులు కేటాయించడంలో కేంద్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేయాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వాలు మేమే నిర్మించుకుంటామని చెప్పడం వల్ల ఒక దోబూసులాట జరుగుతూ ఉంది నిధుల కేటాయింపుల్లో. ఇందులో భాగంగా నిర్వాసితులు అన్యాయానికి గురవుతూ ఉన్నారు. మరి ఈరోజు కార్యక్రమంలో భాగంగా ప్రధానంగా పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసిత ముంపు గ్రామాల నుండి 2 ఫేజుల్లో కొంతమంది పునరావాస కాలనీలకు వచ్చేసారు. 2014లో ఒక 8 గ్రామాలు పోలవరం మండలంలోను, సుమారు జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం, జంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి చల్లవారిగూడెం పునరావాస కాలనీలకి ఒక 3,000 కుటుంబాలు తరలి వచ్చారు. అయితే వీళ్ళు రావటం అయితే జరిగింది, కానీ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ ఇప్పటివరకు ఇవ్వలేదు. ఇవ్వాల్సినటువంటి భూమి కూడా కొంతమంది గిరిజనులకు ఇవ్వలేదు. ఇచ్చిన భూములు ఏవైనా ఉన్నాయంటే జీలిమిలి మండలంలో వివాదాస్పదమైన భూములు ఇవ్వడం వల్ల అవి కోర్టు కేసులు పెండింగ్లో ఉన్నాయి. వచ్చిన నిర్వాసితులు ఎవరికీ కూడా స్థానికంగా చేసుకోవడానికి వ్యవసాయ పనులు లేక ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ అందక ఇక్కట్ల పాలు అవుతూ ఉన్నారు. చాలా సందర్భాల్లో జంగారెడ్డి మండలంలో ఉన్నటువంటి చల్లారుగూడెం పునరావాస కాలనీకి ఇరిగేషన్ మినిస్టర్స్ వస్తున్నారు, జిల్లా కలెక్టర్ గారు వస్తున్నారు. ప్రతిసారి కూడా మీకు ఒక 2-3 నెలల్లో ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ డబ్బులు ఇచ్చేస్తామంటున్నారే కానీ, వచ్చి వాగ్దానాలు ఇస్తున్నారే కానీ అవి అమలు చేయడంలో మాత్రం చొరవ చూపడం లేదు. మరి 2017లో ఒక సర్వే జరిగింది. ఆ సర్వేలో భాగంగా ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ లబ్ధిదారులను గుర్తించడం జరిగింది. కొంతమంది జీవనోపాధి కోసం బయటూర్లకు వెళ్ళిపోయినటువంటి కుటుంబాలని ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ లిస్ట్ నుంచి తీసేశారు. మరి 2011 సర్వేలో ఉన్నటువంటి ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్కి అర్హులైనప్పటికీ కూడా 2017 లిస్టులో వాళ్ళ పేర్లు తొలగించారు. కారణాలు ఏం చెప్పారంటే భూసేకరణ అధికారులు వీళ్ళకి పెళ్లిళ్ళు అయినాయి, వేరే చోటుకి వెళ్ళిపోయారు, స్థానికంగా లేరు అనేది.
ఇది ఎక్కడా కూడా భూసేకరణ చట్టం 2013లో లేదు. పెళ్లిళ్ళు చేసుకోకూడదని కానీ, బతుకుదెరువు కోసం బయట ప్రాంతాలకు వెళ్ళకూడదని కానీ లేదు. వాళ్ళందరికీ ఈ గ్రామాల్లోనే ఆధార్ కార్డులు ఉన్నాయి, రేషన్ కార్డులు ఉన్నాయి, ఓటు కూడా ఇక్కడే వేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా రీసర్వే చేసి పునరావాస కాలనీలకు తరలించే నాటికి అర్హులైనటువంటి 18 సంవత్సరాలు నిండిన యువకులందరికీ కూడా R&R ప్యాకేజ్ ఇవ్వాలి. మరీ ముఖ్యంగా వచ్చినటువంటి గ్రామాలు పెద్ద పెద్ద గ్రామాలుగా ఉన్నాయి. 500 మంది జనాభా ఉంటే ప్రత్యేక పంచాయతీలుగా నోటిఫై చేయొచ్చు. అది భూసేకరణ చట్టంలోనే ఉంది. మరి పునరావాస కాలనీల్లో 1000 కుటుంబాలు వచ్చి ఉన్నాయి కాబట్టి వాళ్ళ జనాభా ప్రాతిపదికన ప్రత్యేక పంచాయతీలుగా కూడా ప్రభుత్వం నోటిఫై చేసి రాబోయే ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి అంటున్నాము. మరి కనీసం 100 రోజులు పని చేసుకుందామన్నా కానీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేసుకోవడానికి జాబ్ కార్డు లేవు కాబట్టి మరి తాడువాయి పంచాయతీలో వాళ్ళందరికీ కూడా జాబ్ కార్డు జనరేట్ చేసి ఆధార్ కార్డులకు లింక్ చేసి ఇక్కడ గ్రామీణ ఉపాధి హామీ పనుల్లోకి వెళ్లే విధంగా వాళ్ళందరికీ అవకాశాలు ప్రభుత్వం కల్పించాలని కోరుకుంటున్నాము. R&R ప్యాకేజ్ మాత్రం యుద్ధ ప్రాతిపదికన ఇవ్వాలి. ఎందుకంటే అధిక వడ్డీలకి 10 రూపాయలకి లక్షకు కూడా ఇస్తామని చెప్పేసి R&R ప్యాకేజ్ పేరు మీద అప్పులు తెచ్చేసి ఉన్నారు. ఆడపిల్లలకు పెళ్లిళ్ళు కూడా ఆగిపోయినాయి. మరి ఇది ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ముందు ఫేజ్లో అంటే కాంట్రాక్టర్లకో లేకపోతే కాలువ పనులకో నిర్మాణం కోసమో నిధులు కేటాయింపులు కాకుండా నిర్వాసితులకు ముందుగా R&R ప్యాకేజ్ డబ్బులు చెల్లించి నిర్వాసితులు ఆదుకుంటారని చెప్పేసి రంగారెడ్డిగూడెంలో టౌన్ హాల్ నందు నైపుణ్యం కలిగిన నిరుద్యోగ యువకులకు వివిధ పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పించేందుకు ఇంటర్వ్యూలను నిర్వహించారు. చింతలపూడి శాసనసభ్యులు సొంగారు రోషన్ కుమార్ స్వయంగా ఇంటర్వ్యూలు నిర్వహించారు. రాత పరీక్ష ఏర్పాటు చేశారు. కంపెనీల్లో బాధ్యతగా పనిచేయాలని కోరారు. ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా ఆ ప్రాంతానికి వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. తక్కువ జీతానికి పనిచేసి అమెరికాలో సెటిల్ అయ్యి ఈ స్థాయి ఉన్నతికి ఎదిగిన సంగతిని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంటర్వ్యూలకు భారీ స్పందన లభించడంపై ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని పిలుపునిచ్చారు. Are you all excited? సో ఎంతమంది ఇక్కడ వచ్చిన వాళ్ళు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది? ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లేకపోతే అందరూ కూడా ఫ్రెషర్స్ అయినా? వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎంతమంది? ఓకే, కొంతమంది ఉన్నారు. సో ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు ఎందుకు వచ్చాము ఇక్కడికి అనేది. మన కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న ఎవరైతే చదువుకొని అవకాశాల కోసం చూస్తున్నారో వారికి సరైన మార్గం దొరకట్లేదనే విషయంపై నేను నాకు సంబంధించిన కొంతమందితో మాట్లాడినప్పుడు, వైస్ ప్రెసిడెంట్స్ వాళ్ళతో మాట్లాడినప్పుడు మా కంపెనీలో హైరింగ్స్ ఉన్నాయి అని చెప్పినప్పుడు నేను చెప్పాను, మాది రిమోట్ కాన్స్టిట్యుయెన్సీ, టాలెంట్ బాగుంది కానీ అవకాశాలు రావట్లేదు, సో వై నాట్ బీ కొలాబరేట్ అని చెప్పినప్పుడు తప్పకుండా సో మేము వస్తాము, వచ్చి అక్కడ వాళ్ళకున్న ఆపర్చునిటీస్ చెప్తా అన్నారు. సో ముఖ్యంగా నేనే వచ్చి ఇంటర్వ్యూ చేస్తానంటే ఎందుకంటే మామూలుగా వేరే వాళ్ళు చేస్తారంటే అడ్మిషన్ ఫీ అంటారు, లేకపోతే ఇంకో డబ్బులు అంటారు. జీరో మనీ తోటి మీరు మీ కాన్ఫిడెన్స్ని, కమ్యూనికేషన్ స్కిల్స్ని, అలాగే మీకున్న టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటే జాబ్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. మీరేంటంటే చేయాల్సింది, మీరందరూ కూడా ఓపెన్ మైండ్తో ఉండాలి. నాకు జాబ్ జంగారెడ్డిగూడెం కావాలి, లేకపోతే ఏలూరులో కావాలి, ఇంటి పక్కనే కావాలంటే మాత్రం ప్లీజ్ మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఒక మాట చెప్తారు, యాక్ట్ గ్లోబల్లీ, థింక్ గ్లోబల్లీ. సో మీరు నిజంగా మీరు ప్రూవ్ చేసుకోవాలి, జాబ్ కావాలంటే ఫ్లెక్సిబుల్గా ఉండాలి. మీరు ఫ్లెక్సిబుల్గా ఉండి ఓపెన్ మైండ్తో ఉండండి. నేను ఫస్ట్ జాబ్ చేసినప్పుడు 5,000 రూపాయలతో స్టార్ట్ చేశాను నా కెరీర్ని. సో అలాగే మీరు వచ్చిన ఆపర్చునిటీని అన్నీ కూడా యూటిలైజ్ చేసుకొని ఫార్వర్డ్కి వెళ్తే తప్పకుండా మీరు ఒకరోజు మీరే కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ అవ్వచ్చు, ప్రెసిడెంట్ కూడా అవ్వచ్చు, లేదా మీరే ఓన్గా బిజినెస్ పెట్టుకోవచ్చు. సో ఫ్లెక్సిబుల్గా ఉండండి, ఓపెన్ మైండ్తో ఉండండి, కాన్ఫిడెన్స్ చూపించండి. మీకు రాపోయినా కూడా రాదని చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. సో కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మీరు మాట్లాడుతూ తెలుస్తుంది మీ దగ్గర టాలెంట్ ఏముంది, తర్వాత మిమ్మల్ని ఎట్లా ఫిల్టర్ చేయొచ్చని తెలుస్తుంది. సో ఎవరు కూడా నర్వస్ ఫీల్ అవ్వద్దు, ధైర్యంగా ఇంటర్వ్యూ తీసుకోండి. నిన్న చింతలపూడిలో చేసాము, ఒక 139 మెంబర్స్ని మేము ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో అన్ని మండలాలు ఫినిష్ అయిన తర్వాత December 2nd ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ పేర్లు మేము అనౌన్స్ చేస్తాం. డైరెక్ట్గా మీకు ఫోన్ కాల్స్ వస్తాయి. వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ సెలెక్ట్ అందరినీ పిలిచి వాళ్ళకి ఫైనల్
కంపెనీ వాళ్ళు వచ్చేసి December 7th కానీ 8th కానీ వస్తారు. దానికి ప్రిపరేషన్ కూడా మీకు అంతా చేపిస్తాము. దాంట్లో కొత్త వ్యవసాయ బోర్లకు విద్యుత్ కనెక్షన్లు వెంటనే మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కట్టా భాస్కర్ రావు, కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఏలూరు అన్నయ్య భవనంలో వ్యవసాయ బోర్లకు విద్యుత్ కనెక్షన్ల సమస్యపై వారు మాట్లాడారు. జిల్లాలో 720 కొత్త వ్యవసాయ బోర్లకు విద్యుత్ కనెక్షన్ మంజూరు చేయకపోవడం వలన రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బోర్లపైన ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతులకు పంటలకు నీరు అందడం లేదని తెలిపారు. కొత్త వ్యవసాయ బోర్లకు పెండింగ్ లో ఉన్న దరఖాస్తులకు వెంటనే విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయాలని కోరారు. లేని పక్షంలో రైతులు సమీకరించి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. జంగారెడ్డిగూడెంలో వేంచేసి ఉన్న శ్రీ నూకాల అమ్మవారి ఆలయం శుక్రవారం సందర్భంగా భక్త సంద్రమైంది. అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. ఆలయ కళ్యాణ కళావేదిక వద్ద ఉత్సవ మూర్తికి పంచామృతాలు, పుణ్యనది జలాలు, వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. మూల విరాట్ కు ఏకదశ హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పం మరియు సాయం సంధ్యా హారతి పూజలు అర్చక స్వాములు నిర్వహించారు. ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ 2019 మే నెల 19వ తేదీన అమ్మవారి ఆలయ ప్రతిష్ఠ చేసి ఆనాటి నుండి ఈనాటి వరకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి వివిధ రకాలైన ఉచిత సేవలు, పలు రకాల అభివృద్ధి కార్యక్రమాలు, అమ్మవారి దివ్యానుగ్రహంతో, గ్రామ భక్త మహాజనుల సహాయ సహకారాలతో, పలు సేవా బృందాల ఉచిత సేవలతో అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి సుమారు 25 కేజీల వెండి చీర తయారు చేయించేటటువంటి బృహత్కరమైన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా గతంలో ఆర్డీఓగా పనిచేసిన వైవి ప్రసన్నలక్ష్మి 25 తులాల వెండిని అమ్మవారి వెండి చీర నిమిత్తం అందజేశారని తెలిపారు. వారిని, వారి కుటుంబాన్ని, వ్యవసాయ, వ్యాపార, వృత్తి, ఉద్యోగాలను అమ్మవారు ఎల్లవెల్లలా కాచి కాపాడాలని కోరారు. అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పూజా కార్యక్రమాలలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి వెండి చీర తయారీలో భాగస్వాములై అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరారు. భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. జంగారెడ్డిగూడెం పట్టణ మరియు పరిసర ప్రాంతాల ప్రజల ఎలవేలుపు దేవతగా వేయించింది. భక్తుల కోరికలు తీరుస్తూ భక్తుల పారి కొంగు బంగారం వేయించినటువంటి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారు మరి ఈ రోజు శుక్రవారం సందర్భంగా విశేష అలంకారాలు దర్శనమిస్తున్నారు. మరి వేకువజాము నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించి ఉన్నారు. మరి ఆలయ కళ్యాణ కళావేదిక వద్ద ఉత్సవమూర్తికి పంచామృతాలు, సప్త నదీ జలాలు, మరి అదేవిధంగా వివిధ రకాల పదరసాలతో పంచామృతాభిషేకం నిర్వహించడం జరిగింది. మూల విరాట్ కు పంచహారతులు, సప్తహారతి, నక్షత్రహారతి, సింహహారతి, కుంభహారతి తదితర ఏకాదశ హారతి పూజా కార్యక్రమంలో అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగింది. మరి ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణతో కూడినటువంటి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 2019 మే 19న ఆలయ ప్రతిష్ఠ నిర్వహించడం జరిగింది. మరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా అమ్మవారికి ఎన్నో రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు, అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి సుమారు 25 కేజీల వెండితో వెండి చీర తయారు చేయించేటటువంటి అత్యంత బృహత్కరమైనటువంటి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా మరి గతంలో మనకి ఇక్కడ ఆర్టీవీగా చేసి ఉన్నారు. మరి వైవి ప్రసన్నలక్ష్మి గారు, విఘ్నేశ్వరుడు దంపతులు 25 తులాల వెండిని అమ్మవారి వెండి చీర తయారీకి సమర్పించి ఉన్నారు. మరి అదేవిధంగా అమ్మవారి విశేష పూజా కార్యక్రమం కూడా పాల్గొని ఉన్నారు. మరి వారిని వారి ఎలక్షన్ సమయంలో ఇచ్చిన మాట ప్రకారం తన ఉపాధికి చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ 50,000 రూపాయలు ఇవ్వడంపై జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త సయ్యద్ అన్వర్ ఆనందం వ్యక్తం చేశారు. కష్టసు సమావేశంలో తన కష్టాన్ని ఎమ్మెల్యే రోషన్ కుమార్ తో సయ్యద్ అన్వర్ పంచుకున్నారు. ఎలక్షన్ లో పార్టీ కోసం రోషన్ కుమార్ గెలుపు కోసం కష్టపడి పనిచేసినట్లు, కుటుంబం గడవడం కష్టంగా మారిందని, కొంత ఆర్థిక సహాయం చేస్తే సొంతంగా ఆటో కొనుగోలు చేస్తానని తెలియజేయడంతో ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యే రోషన్ కుమార్ 50,000 రూపాయలను అన్వర్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సయ్యద్ అన్వర్ అండి. 7వ వార్డు ఇన్ఛార్జినండి, 28 బూత్ ఇన్ఛార్జినండి. యాక్చువల్గా ఏంటంటే నేను శంకరరామం బూత్ బాబు షూట్ భవిష్యత్తు గ్యారంటీ చేశానండి. చేసినప్పుడు నేను డ్రైవర్ని ఉద్యోగం మానేసుకుని చేశానండి. చేస్తుండగా సొంగ రోషన్ గారు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత
మీటింగ్ పెట్టాం కార్యకర్తలకి ఏంటమ్మా అని అడిగేది. సార్ నేను ఇలా చేశానండి, ఇలాగా డ్యూటీ కూడా మానేసి ఇలా చేశాను అంటే నువ్వేం చేస్తుంటావు అని అడిగాను. నేను డ్రైవర్ని అన్నానని. సరే నా తరఫు నుంచి నేను 50,000 ఇస్తున్నానమ్మా ఇలా చేసుకోమని అని నెల అన్నారు. నెల అనకుండానే 50,000 క్యాష్ ఇచ్చారు, నాకు చెక్ ఇచ్చారండి. అందరికీ ధన్యవాదాలు. అంటే మీరు ఎలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే ఇంతవరకు మరి ఏ ఎమ్మెల్యే గారు కూడా ఎవరైనా సరే అడిగి చేసి ఇలా చేసింది లేదండి. ఎమ్మెల్యే గారు ఫస్ట్ టైం సొంగరోషన్ గారు పిలిచి ఏమ్మా ఇలాగమ్మన్నారు, కార్యకర్తలకు భరోసా ఇచ్చారు, అన్నమాటనే నిలబెట్టుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సత్ఫలితాలు ఇస్తున్న జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి సేవలు, ఏజెన్సీలో మారుమూల ప్రాంతాలకు చేరుతున్న బౌద్ధ బస్సు ప్రదర్శన. బొట్టాయిగూడెం మండలం చీమలవారిగూడెంలో వటవృక్షంపై కుటీరం. సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. తమ గోడు పట్టించుకోండి మహాప్రభు అంటూ జంగారెడ్డిగూడెం ఆర్డీఓ రమణకు వినతి పత్రం అందజేసిన చల్లవారిగూడెం ఆర్ఎండ్ఆర్ కాలనీ వాసులు 2017 భూ సర్వేకు కట్టుబడి ఉండాలని వినతి. జంగారెడ్డిగూడెం టౌన్ హాల్లో నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు. ఇంటర్వ్యూలు చేపట్టిన ఎమ్మెల్యే రోషన్ కుమార్. జంగారెడ్డిగూడెంలో భక్త సంద్రమైన శ్రీచక్ర సాహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి ఆలయం వెండి చీరకు విరాళాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.